టీసాట్ వీక్షకులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అసైన్మెంట్ భూ సమస్యల మీద చర్చ జరుగుతుంది. అసైన్మెంట్ భూమి ఉంది, భూభారతిలో పాస్బుక్ రాలేదని, అంటే అంతకుముందు ధరణి పాస్బుక్ రాలేదు, ఇంకా భూభారతి కూడా పాస్బుక్ రాలేదని, అంటే లావణి పట్టా ఉంది, లావణి పట్టాలు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, భూములు లేవని, అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతమైనని, కొనుగోలు చేసిన పట్టాలు లేవని, ఇలాంటివన్నీ ఒక ఎత్తు సమస్య అయితే, మరో పక్కన అసైన్మెంట్ భూములకు కూడా పూర్తి పట్టా హక్కులు కావాలన్న ఒక వాదన కూడా పెద్దగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో అసైన్మెంట్ భూమి సమస్యలు ఏమున్నాయి, ఈ అసైన్మెంట్ భూముల సమస్యలకి భూభారతి చట్టంలో ఏ విధమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి, అసైన్మెంట్ భూములకు ఏదైనా అమ్ముకునే అవకాశం ఉందా, ఎలాంటి అసైన్మెంట్ భూముల్ని ఇప్పటికే అమ్మకాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది, ఏదైతే అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు కావాలనే వాదన వస్తుందో దానికి ఉన్న నేపథ్యం ఏంటి, ఏం జరగబోతుంది, దాని మీద ఎలాంటిది ఏమన్నా ప్రభుత్వంలో చర్చ జరుగుతుందా, వీటన్నిటి గురించి మనం ఈ రోజున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ అసైన్మెంట్ భూములు అంటే ఏంటి? రకరకాల పేర్లతో మనం వింటూ ఉంటాం. అసైన్మెంట్ భూములని, లావణి పట్టాలని, డీఫామ్ పట్టాలని, డీకేటీ పట్టాలని, రకరకాల, ఇవన్నీ వేరువేరా ఒకటేనా? మనం ఒకసారి తెలంగాణలో ఈ అసైన్మెంట్ భూముల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో నిజాం పరిపాలన కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఈ మొత్తం కాలంలో భూమి లేని పేద కుటుంబాలకి భూములు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వ భూమి ఇవ్వటం కానీ, సీలింగ్ చట్టం కింద మిగిలి భూమి డిక్లేర్ అయితే, అంటే ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలో నిర్ధారిస్తూ చట్టాలు వచ్చి, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని ఆ భూమిని పేదలకు పంచటం కానీ, ఆచార్య వినోబా భావే గారు తెలంగాణ గడ్డపై నుంచి మొదలుపెట్టిన భూదాన ఉద్యమం, హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న పోచంపల్లి గ్రామంలో మొదలైన భూదాన ఉద్యమం 75 ఏళ్ళు అవుతుంది. ఆ ఉద్యమం అక్కడ ప్రారంభమై, ఆ భూదాన ఉద్యమం ఫలితంగా 1,75,000 ఎకరాల భూమి దానంగా వచ్చింది తెలంగాణలో. అందులో 1,00,000 ఎకరాల భూమిని ఇప్పటి వరకు పంచి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా పంచిచ్చిన భూమి కావచ్చు, రకరకాలుగా పేద కుటుంబాలకి సాగు చేసుకోవటానికో, ఇల్లు నిర్మాణం చేసుకోవటానికో ఇచ్చిన భూమి, దాన్ని అసైన్మెంట్ భూమి అంటాం. దానికి వేరు వేరు పేర్లు. లావణి పట్టాన్ని ఎందుకంటామంటే, తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం కింద 1950లో ఏవైతే లావణి రూల్స్ వచ్చాయో, ఆ రూల్స్ కింద ఇచ్చిన పట్టాలు కాబట్టి లావణి పట్టా. బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లో డీఫామ్ ఉంటుంది, అంటే ఏ ఫార్మాట్లో పట్టాలు ఇవ్వాలనేది ఒక నమూనా ఉంటుంది. ఆ నమూనా ఫారం డి కాబట్టి డీఫామ్ పట్టా అని ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. కొద్దిగా ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో డీకేటీ పట్టా అనే మాట కూడా వినపడుతుంది. డీకేటీ అంటే దరఖాస్తు పట్టా, దరఖాస్తు చేస్తే వచ్చే పట్టా కావచ్చు. పేరు ఏదైనా, ఏ పేరు ఏ పెట్టుకున్నా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత, మన హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత గత 10 ఏళ్ళ తెలంగాణ సొంత రాష్ట్రంగా ఉన్నప్పుడు, స్వరాష్ట్రంగా ఉన్నప్పుడు, ఈ మొత్తం కలిపి చూసినట్లయితే దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమిని పేద కుటుంబాలకు ఇవ్వటం జరిగింది. 25 లక్షల ఎకరాలు. అందులో ప్రభుత్వ భూమి ఉంది, సీలింగ్ మిగిలి భూమి ఉంది, భూదాన భూములు ఉన్నాయి. ఇవి కాక పోడు పట్టాలకి ఇంకో 7 లక్షల ఎకరాలకి పట్టాలు వచ్చినాయి. అవి అసైన్మెంట్ భూములు కావు కాబట్టి దాన్ని విడిగా మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడదాం. మనం ఎప్పుడైతే అసైన్మెంట్ పట్టాలు లేదా అసైన్మెంట్ భూమి అంటామో, ఈ 4-5 కేటగిరీలే ఉంటాయి. భూదానము, సీలింగు, ప్రభుత్వం. ఈ 3 రకాల భూములకి సంబంధించి పేదలకు ఇచ్చిన భూమి దాదాపుగా 25 లక్షల ఎకరాలు. ఈ 25 లక్షల ఎకరాల భూమికి సంబంధించి భూమి ఎట్లా ఇవ్వాలో చట్టం లేదు, కానీ ఇచ్చిన భూమి ఏ విధంగా అన్యాక్రాంతం కాకుండా ఉండాలి, అన్యాక్రాంతం ఏమవుతుందో చెప్పడం కోసం 1977లో చట్టం వచ్చింది. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని పేద కుటుంబాలకి భూమి ఇచ్చే కార్యక్రమం లావణి నియమాల కింద కావచ్చు, లేదా కొంత 2 జీవోలు ఉన్నాయి. అప్పట్లో 1950-60 ప్రాంతంలో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి, ఒక 2 ఉత్తర్వులు. ఆ ఉత్తర్వుల ప్రకారము భూముల అసైన్మెంట్ జరుగుతుంది. ఈ అసైన్మెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు. అట్లా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవటం కోసం 1977లో పిఓటి చట్టం వచ్చింది. అది పాపులర్గా పిఓటి చట్టం అంటాం, 9/77 చట్టం అంటాం. దాని పూర్తి పేరు తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977.
తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్టం నేను ఇంతకుముందు అన్నట్టుగా అసైన్మెంట్ భూములని వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితిలో అన్యాక్రాంతం చేయొద్దు అని చట్టం చెప్తుంది. ఇప్పుడు మనం మాట్లాడబోతున్న సమస్యలన్నీ కూడా ఈ 25 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలు. ముందుగా అసైన్మెంట్ భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత ఈ సమస్యల పరిష్కారానికి పిఓటి చట్టం ఏం చెప్తుంది, భూభారతి చట్టం ఏం చెప్తుంది అనే ఈ 2 చట్టాల గురించి కూడా కొంత అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు రాబోయే రోజులలో మళ్ళీ అసైన్మెంట్ ఇవ్వడం కోసం అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంతకు మునుపు ఉండేటి అసైన్మెంట్ రివ్యూ కమిటీలని డివిజన్ స్థాయిలో ఉండేటివి. ఆ కమిటీలే పేదవాళ్ళకి భూములు ఇచ్చినప్పుడు వాటిని అప్రూవ్ చేయాల్సింది ఆ కమిటీలే ఉంటుంది. ఆ కమిటీలు రద్దయి ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ప్రభుత్వం కమిటీలు వేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా వింటున్నాం. కాబట్టి అసలు ఏం జరగబోతుంది, మళ్ళీ రాబోయే రోజుల్లో కొత్తగా భూములను అసైన్ చేస్తారా, చేస్తే ఎలాంటి భూములు చేస్తారో, ఎవరికి చేస్తారు, వాటి గురించి కూడా మనం చివరిలో మాట్లాడదాం. ముందుగా అసైన్మెంట్ భూముల సమస్యలకు వచ్చినట్లయితే ఒక 5-6 ప్రధానమైన భూమి సమస్యలు ఉన్నాయి అసైన్మెంట్ భూములకు సంబంధించి. మొదటిది, ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టా ఉంది కానీ పాసు పుస్తకాలు రాలేదు. 6 వరకు ఎక్కలేదు, పాసు పుస్తకాలు రాలేదు. లేదా 6 వరకు ఎక్కి పాత పాసు పుస్తకాలు వచ్చినాయి కానీ ధరణి పాసు పుస్తకాలు రాలేదు. ధరణి చట్టం వచ్చిన తర్వాత ఏవైతే కొత్త పుస్తకాలు ప్రతి భూ యజమానికి ఇచ్చారో ఆ పుస్తకాలు లవణి పట్టా ఉన్న వాళ్ళకి రాలేదు. ఇది ప్రధాన సమస్య. పాత పుస్తకాలు ఉన్నాయి, కొత్తవి రాలేదనో, లేదా పాతవి లేవు కొత్తవి లేవు అని చెప్పే వాళ్ళ సమస్య ఒక కేటగిరీ. ఇక రెండో రకమైన సమస్య ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు మాత్రమే ఉన్నాయి, భూమి ఎక్కడుందో తెలియదు. ఇంకా భూమిని వాస్తవంగా దాని ఫిజికల్ పొజిషన్ చూపించలేదు. అట్లా చాలా గ్రామాలలో ఉన్నాయి. భూమికి పట్టాలైతే ఇచ్చారు ప్రభుత్వం కానీ భూమి ఎక్కడుందో చూపించలేదు. ఇది రెండో రకమైన సమస్య. మూడో రకమైన సమస్య, అసైన్మెంట్ భూములకి పట్టాలు వచ్చినాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఆ భూమి అనుభవంలో ఉంది కానీ అసైని చనిపోయారు, వాళ్ళ వారసుల పేరు మీద పట్టా మార్పిడి జరగటం లేదు. ఇది ఒక కీలకమైన సమస్య. ఈ 3-4 సమస్యలన్నీ కూడా భూభారతి చట్ట పరిధిలో కానీ లావణి నియమాల పరిధిలో కానీ వచ్చే అంశాలు. దీంతో పాటుగా ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, మేము లావణి భూములు కొనుక్కున్నాము, మాకు పట్టాలు కావటం లేదని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాలుగా పెద్దోళ్ళు కొనుక్కున్న భూములు ఉన్నాయి, చిన్న సన్నకారు రైతులు, పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు కొనుక్కున్న అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. వాళ్ళు అసైన్మెంట్ భూమి కొన్నారు, కొంతమంది రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద అసైన్మెంట్ భూములు కొనుగోలు చేశారు. వీళ్ళకి పట్టాలు వస్తాయా, ఆ భూమికి హక్కులు ఎట్లా తెచ్చుకోవాలి, మరొక సమస్య. ఇక వీటితో పాటు నేను మొదట్లో అన్నట్టుగా ఈ అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు వచ్చే అవకాశం ఉందా, అసైన్మెంట్ భూములను పట్టా భూములుగా మారుతాయా? ఇది ఎందుకు వస్తుంది అంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ అసైన్మెంట్ భూములుగా అమ్ముకునే హక్కులు కావాలని ఒక డిమాండ్ వస్తుంది. పట్టా భూముల మీద అయితే ఎట్లాంటి హక్కులు ఉంటాయో లావణి భూములు, అసైన్మెంట్ భూముల మీద కూడా అలాంటి హక్కులే కావాలని డిమాండు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత సంపూర్ణ హక్కులు కల్పించడం కోసం చట్ట సవరణ జరిగింది. ఆ విధంగా కొన్ని లక్షల మందికి ఈ రెగ్యులరేషన్ అయిపోయి పూర్తి పట్టాగా మారినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి చట్టం రావాలి. అసైన్మెంట్ భూములని పూర్తి పట్టా భూములుగా పట్టా హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ వస్తుంది. ఇది సమస్య. ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సమస్యకు చట్టంలోని పరిష్కారం ఉందా, ప్రభుత్వం ఏమైనా చేయాలా, ఇంకేం జరిగితే సమస్య తీరుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు అసైన్మెంట్ భూమి ఉంది, లావణి పట్టా ఉంది, పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి, కొత్త పుస్తకాలు రాలేదు. ఇప్పుడు ఇది సమస్య. లేదా పాత పుస్తకాలు కూడా లేవు, కేవలం లావణి పట్టా ఉంది, భూమి ఉంది, పాత పుస్తకాలు లేవు. అంటే 71 చట్టం కింద ఇచ్చిన భూ యాజమాన్య హక్కు పత్రము, అదేవిధంగా పట్టదారు పాస్ పుస్తకం, 2 పుస్తకాలు ఉండేటివి, ఇవి లేవు. ధరణి వచ్చిన తర్వాత పుస్తకాలు కూడా లేవు. ఈ సమస్యకి పరిష్కారం భూభారతి చట్టంలో లావణి పట్టా ఉండి భూమి మీ అనుభవంలో ఉన్నట్లయితే 6 వారికి ఎక్కించడానికి కానీ కొత్తగా పాస్ పుస్తకం జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత పుస్తకాలుండి కొత్త రాకపోయినా, అసలు పాత పుస్తకాలే లేకపోయినా సరే, మీకు గనక ప్రభుత్వం ఇచ్చిన లావణి పట్టా ఉండి భూమి మీ ఆధీనంలో ఉన్నట్లయితే ఈ రోజున 6 వార్లో నమోదు చేయించుకోవచ్చు, పాస్ పుస్తకం తెచ్చుకోవచ్చు.
ద ధరణి చట్టంలో ఇబ్బంది ఉండే, లావణి పట్టాలను అమలు చేయడానికి ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదు. భూభారతి చట్టం సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, మీరు ఆర్డీఓకి కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మీ చేతిలో ఉన్న లావణి పట్టా కాగితంతో ఆర్డీఓకి దరఖాస్తు చేస్తే ఆర్డీఓ విచారణ చేయాలి. అసైన్మెంట్ జరిగిందా లేదా, ఆ పట్టా వాస్తవం కాదా విచారణ చేసి ఆ భూమి వారి అనుభవంలో ఉన్నట్లయితే ఆర్ఓఆర్ భూభారతిలో నమోదు చేసి పాసు పుస్తకం జారీ చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సిన అధికారి ఆర్డీఓ. దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి? ఇంతకు మునుపు రెవెన్యూ సదస్సులో జరిగినప్పుడు మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల తహసీల్ కార్యాలయంలో మాన్యువల్ దరఖాస్తు పెడితే తీసుకుంటున్నారు. తీసుకోమని ప్రభుత్వం చెప్పింది నోటి మాటగా. ఒకవేళ కనుక మాన్యువల్ దరఖాస్తు తీసుకున్నట్లయితే ఈసేవ కేంద్రం, మీ సేవ సెంటర్లకు వెళ్ళి 1000 రూపాయల ఫీజు చెల్లించి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీయటంలో టెక్నికల్ ఇబ్బందులు ఉన్నట్లయితే సంబంధిత కలెక్టర్కి కంప్లైంట్ చేసి దరఖాస్తు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది భూభారతి చట్టం కింద భూమి ఆధీనంలో ఉండి ప్రభుత్వం ఇచ్చిన లావణి పట్టా ఉండి పాత పాస్ పుస్తకాలు కొత్తది లేకపోయినా, లేదా పాతవి కూడా లేకుండా కొత్తది లేకపోయినా పాస్ పుస్తకం తెచ్చుకోవడానికి ఈ చట్టంలో అవకాశం వచ్చింది. ఇది మొదటిది. ఇక రెండవ సమస్య, పట్టా కాగితం మాత్రమే ఉంది, భూమి చూపించలేదు, భూమి స్వాధీనపరచలేదు. దీనికి పరిష్కారం భూభారతి చట్టంలో ఉండదు, పిఓటి చట్టంలో కూడా ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? లావణి రూల్స్ ప్రకారము, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారము లావణి పట్టా కనుక ఉన్నట్లయితే భూమిని చూపించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం పైన ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా సంబంధిత తహసీల్దార్కి లావణి పట్టా జిరాక్స్ని పెట్టి భూమి సర్వే చేసి హద్దులు చూపించమని దరఖాస్తు చేయవచ్చు. తహసీల్దార్ ఆ పని చేయాలి. కానీ ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, ఆ సర్వే నెంబర్లో అసలు భూమి లేకపోయి ఉండొచ్చు, ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టాలు జారీ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఈ మధ్యలో కొన్ని చోట్ల పైలట్ కార్యక్రమంలో వచ్చిన వివరాలు చూసాం. చాలా గ్రామాలలో ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి కంటే ఎక్కువ లావణి పట్టాలు జారీ అయినాయి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? భూమి చూపించడానికి వాస్తవంగా ఇక్కడ లేనప్పుడు ఈ పట్టానే రద్దవుతుంది. ఇంకొక చోట ఎక్కడన్నా భూమి ఇవ్వడానికి అవకాశం ఉంటే అక్కడ భూమికి మళ్ళీ పట్టా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. లావణి పట్టా ఇచ్చినప్పుడు భూమి స్వాధీనపరిచిన తర్వాతనే పట్టా పంపిణీ కార్యక్రమం పూర్తయినట్టు. కేవలం కాగితం ఉండి భూమి లేకపోతే అక్కడ చూపించడానికి అవకాశం ఉంటే ఇవ్వచ్చు, లేదా అనర్హుల చేతిలో కనుక ఆ భూమి ఉంటే వాళ్ళని తొలగించి పట్టా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికి వాస్తవంగా భూమిలో ఉన్న వాళ్ళకు కూడా అర్హత ఉండి వాళ్ళకు కూడా పట్టాలు ఉండి ఇప్పుడు కనుక వేరే వ్యక్తి వెళ్ళి నాకు కూడా పట్టా ఉందన్నప్పుడు అక్కడ భూమి చూడడంలో ఇబ్బంది అవుతుంది. ఈ పట్టాన్ని రద్దుపరచవలసి వస్తుంది. ఇది రెండో రకమైన సమస్య. ఇక మూడోది, అసైన్మెంట్ భూములని కొనుగోలు చేశాము, రికార్డుకి ఎక్కట్లేదు, పట్టాలు రావటం లేదని చాలామంది చెప్తున్న అంశం. దీని పరిష్కారం మాట్లాడే ముందు అసలు అసైన్మెంట్ భూములని కొనొద్దు అని ఒక పక్కన చట్టం చెప్తున్నప్పుడు ఇంకేమైనా దానికి మినహాయింపులు ఉన్నాయా? అన్ని రకాల అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు మీద నిషేధం ఉందా, లేదా కొన్ని రకాల అసైన్మెంట్ భూములని కొనుగోలు చేయొచ్చా? చట్టం ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ ఎక్సెప్షన్ పరిధులు లేకున్నా కానీ వేరే అసైన్మెంట్ భూమి అయితే ఇంకేదైనా మార్గం ఉందా ఆలోచన చేద్దాం. అసైన్మెంట్ భూములని వారసత్వంగా అనుభవించాలి కానీ ఎట్టి పరిస్థితిలో అన్యాక్రాంతం చేయొద్దు అంటుంది పిఓటి చట్టం. అంతేకాదు అసైన్మెంట్ భూముల వివరాలన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టాలి. ఆ నిషేధిత జాబితాలని తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. అందుకని వ్యవసాయ భూమి ఇప్పుడు రిజిస్టార్ తహసీల్దారే కాబట్టి తహసీల్దార్ కార్యాలయానికి, సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూములని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్తుంది రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A. దాని అర్థం ఏంటి? మనం మొదట్లో అన్నట్టుగా 25 లక్షల ఎకరాల భూమి ఏదైతే ఇప్పటివరకు అసైన్మెంట్ జరిగిందో ఈ మొత్తం భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి, రిజిస్ట్రేషన్ జరగకూడదు. అయినా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే, ఒకటి చట్టం లోపం కాసేపు పక్కన పెడితే ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపుల పరిధిలో వచ్చినట్లయితే అలాంటి భూములని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటా మినహాయింపులు? మొట్టమొదటిది, ఈ అంశం గౌరవ హైకోర్టు కూడా ధృవీకరించింది, హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఈ అంశం మీద. గౌరవ హైకోర్టు చెప్పిన మాట చట్టంలో ఉన్నది ఏంటంటే, ఎప్పుడైతే లావణి పట్టా ఇస్తారో అందులో ఒక నియమం ఉండాలి, ఇది అన్యాక్రాంతం చెయ్యకూడదు, వారసత్వంగా అనుభవించాలే కానీ అన్యాక్రాంతం చెయ్యకూడదు అనే నియమం ఉంటే మాత్రమే పిఓటి చట్టం వర్తిస్తుంది. ఆ నియమం ఉంటేనే ఆ భూమిని
నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో 1958 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాల కండిషన్ లేదు, అమ్మకూడదనే నియమం లేదు. కాబట్టి గౌరవ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే 58 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములకి పిఓటి చట్టం వర్తించదు. ఏవైనా సరే 58 కంటే ముందు ఇచ్చిన భూమి ఉంటే ఆ భూములను నిషేధిత జాబితాలో ఉంచొద్దు, ఉన్న వాటిని తొలగించాలి అని చెప్పి తీర్పిచ్చింది. ఇదే నియమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేట్ మారుతుంది. 1953 అక్కడ కట్ ఆఫ్ డేట్. 1953 కంటే ముందు ఇచ్చుంటే ఇదే నియమం వర్తిస్తుంది, అవి పట్టాభూములుగా మారుతాయి. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 కంటే ముందు ఎన్ని ఎకరాలు అసైన్మెంట్ జరిగిందో గుర్తించి 2-3 లక్షల ఎకరాలుగా తేలింది. వాటన్నిటిని కూడా నిషేధిత జాబితాల నుంచి తొలగించే ప్రక్రియ జరిగింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే చట్టంలో ఉంది, గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది, కానీ వీటిని ఇంకా పూర్తిగా నిషేధిత జాబితాల నుంచి తొలగించలేదు. కాబట్టి ఎవరైనా 1958 కంటే ముందు ఇచ్చిన భూమిని కొనుగోలు చేసినా లేదా 58 కంటే ముందు ఇచ్చిన భూమి కలిగి ఉన్నట్లయితే ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవచ్చు. కలెక్టర్లకు దరఖాస్తు పెట్టి ఈ కారణంతో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించమని అడగాలి. ఇక రెండవ ఎగ్జంప్షన్ ఏంటంటే అసైన్మెంట్ భూమిని ఎవరైనా బీపీఎల్ ఫ్యామిలీ, పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు, ల్యాండ్లెస్ పూర్ అంటాం, అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి 1977 కంటే ముందు కొనుగోలు చేస్తే పిఓటి చట్టం వర్తించదు, ఆ భూమి మీద కొన్న వాళ్లకు పూర్తి హక్కులు వస్తాయి. ఇది రెండవ మినహాయింపు. మూడవ మినహాయింపు ప్రతిసారి ఉచితంగానే అసైన్మెంట్ చేయటం కాకుండా కొన్ని సందర్భాలలో దానికి కావాల్సిన ఫీజు వసూలు చేయటం, మార్కెట్ రేట్ వసూలు చేయటము లేదా నామినల్ ఫీజు వసూలు చేసుకొని భూములను ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఫార్మాట్ మార్చి ఇస్తారు. మామూలుగా అయితే ఫారం డీలో ఇస్తారు, డబ్బు వసూలు చేసి ఇచ్చిన పట్టాలు అయితే ఫారం జీలో ఇస్తారు. అలా గనక అసైన్మెంట్ జరిగి ఉంటే పిఓటి చట్టం వర్తించదు, ఆ భూమి మీద పూర్తి హక్కులు వస్తాయి, అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మూడవ మినహాయింపు. నాలుగవ మినహాయింపు ఏంటంటే అసైన్మెంట్ భూములని కేవలం పేదవాళ్ళకి ఇవ్వటం కాకుండా ఇంకొక 3 వర్గాల వాళ్ళకి కూడా ప్రభుత్వం భూమిని అసైన్మెంట్ చేసింది. అందులో స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికులు, ఈ 3 వర్గాలకి కూడా ప్రభుత్వం అసైన్మెంట్ ఇచ్చింది. వీళ్ళ కొంత భిన్నమైన రూల్ ఉంటుంది. రాజకీయ బాధితులకి కనుక ప్రభుత్వం అసైన్మెంట్ చేసినట్లయితే అమ్మకూడదు అనే షరతు ఏదీ లేదు, వాళ్ళు ఎప్పుడైనా ఆ భూమిని అమ్ముకోవచ్చు. ఆ భూమి నిషేధిత జాబితాలు ఉంటే తొలగించడానికి అవకాశం ఉంటుంది. కలెక్టర్లకి దరఖాస్తు పెట్టుకుంటే నిషేధిత ఆస్తుల జాబితాని తొలగించవచ్చు. ఒకవేళ ఆ భూమి కనుక మాజీ సైనికులకి కానీ లేదా స్వాతంత్ర సమరయోధులకు కానీ ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకొని నిషేధిత జాబితాని తొలగించవచ్చు. కొన్ని సందర్భాల్లో గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎన్ఓసి అనేది చట్టబద్ధత ఏమీ లేదు, 10 ఏళ్ళు గడిచిపోయినాయంటే ఆ భూమి అమ్ముకునే హక్కు వస్తుంది, 10 ఏళ్ల తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి తీర్పులు కూడా వచ్చినాయి. అంటే ఈ 2 కేటగిరీలు ఉన్న వాళ్ళు 10 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కు వస్తుంది. ఇది మరొక ఎగ్జంప్షన్. ఇవేవి కాకుండా అమ్మకూడని భూమే కానీ బ్యాంకులో కుదరబెట్టవచ్చు. అసైన్మెంట్ భూమి అమ్మొద్దు, కానీ పంట రుణాల కోసము కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ బ్యాంకులలో కానీ ఇది కుదరబెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా బ్యాంకులో ఈ భూమి తాకట్టు పెట్టి ఒకవేళ అప్పు చెల్లించకపోతే ఆ భూమిని బ్యాంకులు వేలం వేసి అమ్మేయచ్చు. అట్లా వేలంలో కొనుక్కున్న వాళ్ళకి ఇలాంటి భూముల మీద పూర్తిగా కులుస్తాయి. ఇవి ఒక మినహాయింపు. దీనికి అదనంగా 2007లో ఒక కొత్త మినహాయింపు వచ్చింది. అదే ఎవరైనా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి 1977 నుంచి 2007 మధ్యలో కనుక భూమి కొనుగోలు చేస్తే వాళ్ళని ఆ భూమి నుంచి తొలగించకుండా, చర్య తీసుకోకుండా వాళ్ళకే లావణి పట్టా ఇవ్వాలి అనేది నియమం. ఇంతకుముందు ఏమైంది, పేదోళ్ళకు ఉన్నా పెద్దోళ్ళకు ఉన్నా తొలగించాలి. మొదటి అసైనికో లేకపోతే ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాల కోసం వాడటమో చేయాలి. 2007లో వచ్చిన చట్ట సవరణ మేరకు 2007 కంటే ముందు ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసి ఉన్నట్లయితే వారికే ఆ భూమిపైన పట్టా వస్తుంది. ఇది మరొక మినహాయింపు. ఈ 2007 కట్ ఆఫ్ డేట్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 వరకు మార్చటం జరిగింది. ఇప్పుడున్న నియమం ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి
2017 డిసెంబర్ 31 కంటే ముందు అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసి ఉన్నట్లయితే వాళ్ళని ఆ భూములకి వెళ్ళి తొలగించకుండానే వారికే లావణి పట్టా ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తుంది. ఆ పట్టా ఇచ్చే అధికారాన్ని జిల్లా కలెక్టర్కి కట్టబెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఈ చట్టం కింద చర్య తీసుకోవాలి. ఇది మరొక మినహాయింపు. ఇప్పటిదాకా మనం అన్ని కీలకమైన మినహాయింపుల గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ అది అసైన్మెంట్ భూమి అయి ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పిన మినహాయింపుల పరిధిలో వచ్చినట్లయితే అలాంటి భూముల మీద లావాదేవీ జరపవచ్చు. నేను ఇప్పటిదాకా పేర్కొన్న షరతులకు లోబడి ఆ భూములకు పూర్తి పట్టానో లేదా లావణి పట్టానో జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు గడిచిన 2-3 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం గురించి మాట్లాడదాం. ఇప్పుడు వస్తున్న డిమాండ్ ఏంటంటే లావణి పట్టాలకు కూడా పూర్తి హక్కులు కల్పించాలి. ఇంట్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇంట్లో వైద్యం ఖర్చులకో, విద్య ఖర్చు కోసమో, ఇంట్లో పెళ్లి కోసం, ఏదో ఒక అవసరాల కోసం భూమి అమ్ముకోవాలనుకున్నప్పుడు అమ్ముకునే వీలే లేకుండా పోతుంది. లావణి పట్టా భూమికి ఒక రేటు ఉంటుంది. పక్కనున్న పట్టా భూమి కోట్లలో పోతే ఇక్కడ లావణి భూమి వేల లక్షలలో కూడా ధర పలకదు. ఎందుకంటే చట్టపరంగా అమ్మడానికి వీల్లేదు కాబట్టి ఆర్థికంగా పేద కుటుంబాలకి నష్టం జరుగుతుంది. ఇన్ని రోజుల తర్వాత పట్టాలిచ్చి ఇన్నేళ్ళు గడిచిపోయినా సరే ఇంకా అమ్మకూడదనే షరతు సరైనది కాదు. అప్పుడు షరతు పెట్టడానికి కారణం ఏంటంటే భూమి పేదలకు ఇవ్వగానే పెద్దల చేతికి వెళ్ళిపోతుంది, రక్షించాలి అన్నప్పుడు ఆ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చిన నేపథ్యం అప్పుడు అవసరం ఉంది, ఇప్పుడు అవసరం లేదు. ఈ లావణి పట్టాలకు కూడా పూర్తి పట్టా హక్కులు కల్పిస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ఒక వాదన గట్టిగా వినపడుతుంది. లేదు అట్లా కనుక చేసినట్లయితే లావణి పట్టాలకు పూర్తి హక్కులు ఇచ్చి అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తే ఇంకా పేదవాళ్ళ చేతిలో భూములు ఏవి మిగలవు కాబట్టి ఈ షరతుని సడలింపు ఇవ్వకూడదని మరొక వర్గం వాదిస్తుంది. దానికి మధ్య మార్గంగా కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన సిఫార్సు ఏంటంటే అసైన్మెంట్ భూములని అమ్ముకునే పరిస్థితి వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారానో, బీసీ కార్పొరేషన్ ద్వారానో, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి మరొక పేద కుటుంబానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా దీనికి ఒక అసైన్మెంట్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి ఎప్పుడైనా లోన్లు అవసరం ఉన్నట్లయితే ఆ ఫండ్ నుంచి ఇచ్చే విధంగా చూడాలి తప్ప భూములను అమ్ముకునే అవకాశం ఇవ్వకూడదు అనేది 2007-8లో కోనేరు రంగారావు కమిటీ చెప్పిన మాట. ఇప్పుడు ఇంకో కొన్ని వాదనలు వస్తున్నాయి. అసైన్మెంట్ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వకూడదు, కానీ దాని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర అవసరాలను మార్చుకునేలాగా అవకాశం కల్పించాలని, లేదా ఆ భూములను లీజుకి ఇచ్చే అవకాశం, అమ్మడానికి లేకున్నా లీజుకి ఇచ్చే అవకాశం కల్పించాలనే ఒక వాదన కూడా వస్తుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం గమనించి చూస్తే చాలా నియమాలు అక్కడ మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా అసైన్మెంట్ ఇంటి పట్టాలు ఏవైతే ఉంటాయో, ఇంటి స్థలాల కోసం ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి పట్టాలని పట్టా ఇచ్చిన 20 ఏళ్ళ తర్వాత అమ్ముకునే అవకాశం కల్పించారు, పూర్తి హక్కులు కల్పించారు. అమ్ముకునే హక్కు కల్పించేటువంటి అందరూ అమ్మాలని కాదు, పూర్తి సర్వ హక్కులు అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి కూడా ఉంటుంది. ఫస్ట్ ఇంటి స్థలాలకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఈ రూల్ 2019లో మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 19లో మారినప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఇంటి స్థలాలకి పూర్తి హక్కులు వస్తాయని చెప్తూనే 20 ఏళ్ళు కాకపోయినా సరే 2019 ఈ చట్ట సవరణ అమల్లోకి వచ్చే నాటికి కనుక ఇంటి స్థలాల అమ్మకాలు కొనుగోలు జరిగితే అవి కూడా చెల్లుబాటు అవుతాయని మొదట ఒక నియమం మారింది. దాని తర్వాత ఈ 20 ఏళ్ళ నియమాన్ని వ్యవసాయ భూములకు కూడా వర్తింపజేశారు. వ్యవసాయ భూములకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు కూడా 20 ఏళ్ళు గడిచిపోతే పూర్తి హక్కులు వస్తాయి, ఫ్రీ హోల్డ్ రైట్స్ అంటాం. అంటే సంపూర్ణ హక్కులు వస్తాయి, అమ్ముకోవడానికి కానీ వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అలాంటి ఒక కొత్త నిబంధన వచ్చింది. దాంతోపాటుగా దానికంటే ముందే విండ్ మిల్స్ పెట్టుకోవడానికి అసైన్మెంట్ భూములు లీజుకి ఇవ్వచ్చు అని ఒక వెసులుబాటు కల్పించారు. ఇవన్నీ కూడా 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన మార్పులు. కానీ తెలంగాణలో ఇవేవి జరగలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా సరే అసైన్మెంట్ భూములపై పూర్తి పట్టా హక్కులు కల్పించాలి. ఇది జరగాలి అంటే పిఓటి చట్టాన్ని సవరించాల్సి వస్తుంది. పిఓటి చట్టాన్ని సవరించి ఇలాంటి అవకాశం కల్పించడానికి మార్గం ఉంది. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఈ అన్ని వాదనలో మరొక వాదన కూడా ఏముంది, అసైని చేతిలో ఉంటేనేమో ఉచితంగా పూర్తి పట్టాకులు కల్పించాలి. ఒకవేళ కనుక ఇప్పటికీ అన్యాక్రాంతం జరిగి ఉంటే పేదవాళ్ళకైతే వాళ్ళకి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలి. పేదవాళ్ళు కొనని వాళ్ళని, పేదవాళ్ళకి కాని వాళ్ళు కొని ఉంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వసూలు చేసి రెగ్యులరైజ్ కూడా చేయాలి. అట్లా చేస్తే
ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని చాలా సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఇంకొంత లోతైన చర్చ జరగాలి, దీని మీద చర్య తీసుకునే ప్రయత్నం జరగాలి. అంటే ఏ లక్ష్యం కోసమైతే భూమి పేదలకు ఇచ్చారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించకుండా ఈ భూమి ద్వారా వారు మరింత లబ్ధి పొందడానికి ఇంకేం చేస్తే బాగుంటుంది, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ చట్టం మార్చింది, అక్కడ ఉన్న అనుభవం ఏంటి, ఏం జరిగింది, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అసైన్మెంట్ భూముల మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ముగించే ముందు ఎవరెవరికైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఆ భూమి ఉన్న వాళ్ళందరి పేరు భూభారతిలో వచ్చే విధంగా చేసుకోండి. భూభారతిలో ఎక్కి పాస్ పుస్తకం ఉంటేనే ఆ భూమికి భద్రత ఉంటుంది. కాబట్టి కొత్త చట్టంలో ఇప్పుడు సెక్షన్ 8లో వెసులుబాటు ఉంది కాబట్టి దరఖాస్తు పెట్టుకోండి, పాస్ పుస్తకాలు పొందే మార్గం ఉంటుంది, ఆ విధంగా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. లావణి పట్టాలు వంశపారంపర్యంగా వచ్చినట్లయితే అది నిషేధ జాబితాలో ఉన్న వంశపారంపర్యంగా భూములు రావచ్చు, వాటికి మ్యూటేషన్ చేయాలి. మీరు మ్యూటేషన్ కోసం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని లావణి భూములు కూడా మ్యూటేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. భూభారతి చట్టంలో అవకాశం ఉంది. ఇక అన్నిటికంటే కీలకంగా రాబోయే రోజుల్లో ఇంటి స్థలాలకి కూడా సర్వే జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే అసైన్మెంటు పట్టాలు కానీ ఇంటి పట్టాలు ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో స్వామిత్వ అనే ప్రాజెక్టులో దీన్ని కూడా సర్వే చేసి ఆస్తి కార్డులు వస్తాయి కాబట్టి మరింత కొంత భద్రత చేకూరే అవకాశం ఉంటుంది. మొత్తంగా 25 లక్షల ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక చివరిలో సీలింగ్ భూమి అయినా సరే పిఓటి చట్టమే వర్తిస్తుంది. సీలింగ్ పట్టాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇవే ఇప్పుడు ఏవైతే నియమాలు చెప్పినానో ఇవన్నీ వర్తిస్తాయి. కానీ భూదాన భూముల విషయానికి వస్తే ఇవే నియమాలు ఉంటాయి, కానీ చర్య తీసుకోవాల్సింది భూదాన చట్టం కింద తహసీల్దార్ కానీ భూదాన బోర్డు కానీ చర్యలు తీసుకోవడానికి అధికారం ఉంది. ఇప్పుడు భూదాన బోర్డు రద్దయి ఉంది కాబట్టి ప్రభుత్వం CCLAనే భూదాన బోర్డుగా వ్యవహరిస్తారు. కొత్త బోర్డు ఏర్పాటయ్యేంత వరకు ఏదైనా భూదాన భూమి కనుక అన్యాక్రాంతం జరిగినట్లయితే భూదాన బోర్డు కానీ తహసీల్దార్ కానీ చర్యలు తీసుకోవచ్చు. సీలింగ్ పట్టాలు కనుక అన్యాక్రాంతం అయితే తహసీల్దార్ చర్యలు తీసుకోవచ్చు. మిగతా ఏవైనా సరే తహసీల్దార్ చేతిలోనే పిఓటి కింద అధికారాలు ఉంటాయి. నేను చెప్పిన ఏ కేటగిరీ భూమి అయినా సరే అలాట్మెంట్ ఆర్డరో పట్టా ఉండి 6 వరకు ఎక్కకపోయినా పాస్ పుస్తకం రాకపోయినా కొత్తగా వచ్చిన భూభారతి చట్టంలోని సెక్షన్ 8 ద్వారా పాస్ పుస్తకాలు పొందడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.